మీరు తీసుకోండి. నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా? ఏంటి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మీ ఏర్పాట్లకేమండి, స్టేట్ లోనే నెంబర్ 1 బిల్డర్ మీరు. మీ బిల్డప్ అంతా ఈ అరేంజ్మెంట్స్ లోనే కనపడుతుంది. భలేవాడు అయ్యా. సెక్యూరిటీ అంతా ఓకేనా? ఓకే సార్. సారా కమిషనరు ఏంటి కమిషనర్ గారు మీరు కూడా లేట్ గా వచ్చారు? చాలా గ్రేట్ అయ్యా. ఇంకా ఎర్లీగా వచ్చాడు. వాడేమన్నా ఆర్డినరీ ఆఫీసరా? పిన్ సిటీస్ ని 2 కళ్ళతో కాపాడాలి. రారా భూపతి. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం. ఏం కొండలరావు గారు బాగున్నారా? హ్యాపీ బర్త్డే ఉదయ్. థ్యాంక్ యూ ఆంటీ. వెల్కమ్. ఆహా ఏ ముందిరా ఆంటీ, దాని కట్స్ చూస్తుంటేనే ఫిట్స్ వస్తున్నాయి. ఎరా సర్కార్, ఏంటి నీకు ఇంకా ఈ రోగం తగ్గలేదా? ఎవర్రా? అబ్బా ఇండియన్ ఆయిల్ ఆఫీసర్ అండి. అబ్బాయి గారు బర్త్డే కదండి, అడ్వాన్స్ గా గ్రీటింగ్స్ చెప్పేసి స్వీట్లు ఇచ్చేసి డ్యూటీలో జాయిన్ అయిపోదామని వచ్చారండి. నీ పేరేంటమ్మా? రసరంజని అండి. నిన్నెక్కడో చూసినట్టుగా ఉందే. నేను మిమ్మల్ని చూశాను, మీరే నన్ను గుర్తుపట్టడం లేదు. నేను గుర్తుపట్టానులే గానీ రేపు ఒకసారి హెడ్ ఆఫీస్కి వచ్చి కనిపి. పౌడర్ వేసుకునే టైం కూడా ఉండదండి. పోనీ నువ్వు వచ్చి కనిపి. హ్యాపీ లాంగ్ లైఫ్ టు ఉదయ్. నమస్కారం నమస్కారం అండి. ఏం తెచ్చావురా? మంచి యాపిల్ వచ్చానండి. జ్యూస్ ఉందా? అయ్యి బాబా పిండుకున్నంత ఉందండి. ఏది? దా, దా. రేయ్, ఇట్రా. డబ్బులండి. అయ్యా, అబ్బా. అమ్మాయిని తెమ్మంటే ఆంటీని తెచ్చావేంట్రా? అబ్బా, ఇది ఆఖరి మాట అండి. ఏంటి మ్యాచ్ లేదా? ఉంది, పర్సనల్ గా మాట్లాడు. పర్సనల్ గానా? నరసింహ సార్, కరెక్ట్ గా 11:59 మెయిన్ ఆఫ్ చేసేసాయి. ఓకే సార్. బిల్డింగ్ మొత్తం చీకటైపోవాలి. అలాగే సార్. కరెక్ట్ గా 12 గంటలకు ఉదయ్ కేక్ కట్ చేస్తాడు. అదే టైంకి ట్విన్ సిటీస్ కళ్ళు చెదిరేలాగా మన క్రాకర్స్ వెలగాలి. అలాగే సార్. కృష్ణ సార్. అదే టైంకి మన ఆర్కెస్ట్రా వాళ్ళు వాయించే మ్యూజిక్ కి ఊరంతా లేసి డాన్స్ చేయాలి. అలాగే సార్. ఛా, బర్త్డే రోజు మూడంతా పాడు చేశాడు ఇడియట్. ఇట్స్ ఓకేరా. ఏయ్, ఎవరు నువ్వు? రంగయ్య కూతుర్నండి. నీ పేరేంటి? మల్లండి. మళ్ళీ నైస్ నైస్. ఈ సోడాలు ఎవరికి? మీకోసమేనండి. ఈ ఐస్ క్యూబ్స్ ఎవరికి? అవి మీకోసమేనండి. మరి నువ్వు? ఒరే సర్కార్, అబ్బా, అయ్యా ఉదయ్ ఎక్కడ్రా? ఇప్పుడే బట్టలు ఇప్పుతున్నాడండి. అబ్బా ఇప్పుడే పుట్టిన పాప కదండి, ఈ పాటికి బట్టలు లేకుండా పడుకొని ఉంటాడండి. బట్టలు లేకుండా పడుకోవడం ఏంట్రా? వీళ్ళు ముగ్గురిది వెరీ గుడ్ కాంబినేషన్. కాంబినేషన్ అంటే ఇలా కలర్ఫుల్ గా ఉండాలి. ముగ్గురు తండ్రులు, ముగ్గురు కొడుకులు. ఎస్ సార్. వాళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళు ఫ్రెండ్స్. తండ్రుల్ని మించిన కొడుకులు, ఎస్ కొడుకుల కందని తండ్రులు. Yes, sir. వా క్యా మ్యాచింగ్ హై. హలో, ఎవరు? మీ పాపాలకి అంతిమ తీర్పుని. ఏయ్, పిచ్చెక్కిందా? ఏం కావాలి? పశ్చాత్తాపం. నువ్వు బర్త్డే కేక్ కట్ చేసేలోగా మీ తప్పులు ఒప్పుకోవాలి, లేకపోతే ఇదే నీ చివరి రోజు అవుతుంది. ముందు నువ్వెవరో చెప్పు. అది తెలిసేలోగా చస్తావు. 12 గంటలకి నేను ఇచ్చే తీర్పు నీ అంతంతో ఆరంభం అవుతుంది. రైట్. హలో హలో, భయపడతావేంట్రా? భయపడ్డా మరి ఆ చెమటలు చూడు. ఆడెవడో ఎప్పుడో వచ్చి కాస 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 నార్మల్, ఇంతమంది సెక్యూరిటీ ఉండగా ఎవరికి నా తమ్ముంది? వీడేంట్రా ఇంకా రాడు? ఇంకా 5 నిమిషాలు టైం ఉంది కదా. టెన్షన్ పడకరా, వస్తాడులే. ఏ బాబు గారు ఇందులో పూజ చేయాలండి, పూజ. నువ్వు ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఇదేంట్రా, చెప్పిన టైం కంటే 4 నిమిషాలు ముందే కరెంట్ ఆపేశాడు. ఆడన్నట్టే దీప్ మారిపోతాడేమో బాబా. రాయ్, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అబ్బో మీతో ఉంటే నా అండర్వేర్ పగులుద్ది. నేను హే. బాబా
సార్ అవును సార్, చాలా దారుణం సార్. ఎస్ సార్, బాబు ఎస్ సార్. అసలే బాధలు ఉన్నారు, తాగండి బాబు. వీడెవడండి టీ తీసుకుంటే ఏడుస్తాడు? ఉదయ్ కుమార్కి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఎప్పుడూ అతన్ని వదిలిపెట్టి ఉండేవాడు కాదు. ఏం లాభండి, బాబు గారు పోయారు, ఇంకా బతికే ఉన్నారా? పాపం ఆ దిగులతో ఇతను కూడా చచ్చిపోయేట్టున్నాడు. ఆడ చూస్తే నేను కూడా వింటారా? నేను ఇలా చూడలేవురా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సార్, ఏమైనా క్లూ దొరికిందా? ట్రేస్ అవుట్ చేస్తున్నాం సార్. వాడిని తొందరలోనే మీరు కస్టడీలో చూడొచ్చు. వాడు నా చేతిలో బతికితే కస్టడీకి వెళ్తాడు, చస్తే మార్చురీకి వెళ్తాడు. ఎస్ సార్, మ్యాటర్ అఫిషియల్ గా డీల్ చేసినా పర్వాలేదు. ఓకే సార్, బట్ ఐ వాంట్ హిమ్ ఇమిడియట్లీ. వి విల్ డు అవర్ బెస్ట్. కావాలంటే నా కెమికల్ ఫ్యాక్టరీస్ నేను మీ డిపార్ట్మెంట్కి రాసిస్తాను. వాడిని ఇదే ప్లేస్ లో చంపేయాలి. పైకి చెప్పకపోయినా జరిగేది అదేరా. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని ప్రాణాలతో వదిలే సమస్య లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్ కాల్ కూడా నీ కాంపౌండ్ వాళ్ళు దాటి లోపలికి రావాలంటే 100 సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది. అలాంటిది వాడు నీ కొడుకుని చెప్పి మరీ చంపాడు అంటే హీస్ నాట్ అన్ ఆర్డినరీ ఫెలో. ఎవడై ఉంటాడు? అతనే మన సిద్ధార్థ. అతన్ని అంచనా వేయడం ఎవరితరం కాదు. ఈనాడు ఎంతో మంది మేధావులకి అతను ఆదర్శప్రాయంగా నిలిచాడు అంటే అతిశయోక్తి కాదు. సిద్ధార్థ అంటే ఒక పేరు కాదు, అపూర్వమైన విజ్ఞానానికి ఒక సంకేతం. ఈరోజు అతను కనిపెట్టిన గ్రీనిష్ వరల్డ్ అనే కెమికల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సామాన్య రైతులకు ఆశాకిరణం. అందుకే ఈ పెస్టిసైడ్ ఫార్ములాను కొనడానికి ప్రపంచంలో ఎన్నో దేశాలు పోటీ పడుతున్నా, మిలియన్ల డాలర్లు ఇస్తామని ఆశ పెడుతున్నా, సిద్ధార్థ మాత్రం నాకు కోట్ల డాలర్లు అక్కర్లేదు, మట్టిని నమ్ముకున్న నా దేశ ప్రజలు ఒక్క పూటైనా అన్నం తింటే చాలని తను పుట్టిన గ్రామానికే వెళ్ళి అక్కడి నుంచే ఈ ప్రోడక్ట్ని రిలీజ్ చేద్దామనుకుంటున్నాడు. పుట్టిన మట్టిని, పాలు పట్టిన తల్లిని ఎప్పుడూ ప్రేమించే నిస్వార్థ పరులైన ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మిస్టర్ సిద్ధార్థ, ప్లీజ్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. దేశాన్ని పట్టి పీడించే ప్రతి సమస్యకి ఆర్థిక అసమానతలే కారణం. రాయలసీమలో రక్తం పారిన, తెలంగాణలో తుపాకులు పేలిన, ఆంధ్రాలో ఆకలి కేకలు వినిపించిన పేదరికమే సమస్యగా మిగిలింది. మట్టిలో పుట్టి మట్టినే నమ్ముకుని దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతు వెన్నెముకే విరిగిపోయే పరిస్థితిలో ఉంది. ఆకలి తీర్చే రైతు ఆకలితో చచ్చిపోయే ప్రమాదంలో పడ్డాడు. ఆ రైతుని ఆదుకోవడానికి నిరంతర కృషితో ఈ బయోపెస్టిసైడ్ గ్రీన్ వ్యాలీని కనిపెట్టాడు. దేశం బాగుపడాలి అంటే సమాజంలో ఉన్న చీడపురుగుల్ని ఏరివేయాలి. పల్లెసీమలు పచ్చగా ఉండాలంటే పొలాల్లో ఉన్న చీడపురుగుల్ని ఏరిపారయ్యాలి. అందుకు ఆయుధంగా వేప, పసుపు, సీతాఫల విత్తనాలతో చేసిన ఈ బయోపెస్టిసైడ్ ఎంతో సహాయపడుతుంది. సాంకేతిక విజ్ఞానం కానీ, సరైన సదుపాయాలు కానీ లేక బాధపడుతున్న రైతుకి పండించిన పంటని కాపాడుకోవడానికి సహాయపడమే కాకుండా ఈ బయోపెస్టిసైడ్ మొక్కలకి బలాన్ని, ఎదిగే శక్తిని కూడా అందిస్తుంది. ముఖ్యంగా అతి తక్కువ ధరలో ఎక్కువ ఫలితాన్నిచ్చేది ఈ బయోపెస్టిసైడ్. Now Mr. Siddhartha will demonstrate his invention. ఈ విజయం నన్ను కన్న తల్లికి, నన్ను ఇంతవాణ్ణి చేసిన ఈ నేల తల్లికి అంకితం చేస్తున్నాను.